వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. టైం అయితే ఇప్పుడు 8:20. వెదర్ వచ్చేసి 27 degrees. అద్భుతంగా ఉంది. ఇప్పుడే హోటల్లో దిగినాము. ఇది డే 5 ఇన్ బ్రెజిల్. పొద్దున అక్కడ లెన్సెస్ మరాన్ హెన్సెస్, యాక్చువల్లీ ఆ స్టేట్ పేరేమో మరాన్హో, ప్లేస్ మేము వెళ్ళిందేమో లెన్సెస్ మరాన్ హెన్సెస్, అండ్ తర్వాత ఆ సిటీ పేరేమో బర్రెన హెన్సెస్ అని ఇంకోటి. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంది, బట్ దట్స్ ఓకే, మన లాంగ్వేజ్ కాదు కాబట్టి. ఇవన్నీ మొత్తం పెంకుటిల్లులే బ్రెజిల్లో. ఇన్ని రోజులు ఉన్న హోటల్స్లో ఇప్పుడు ఇది థర్డ్ హోటల్. నాకైతే ఇది బాగా నచ్చింది, చూడడానికి టూ గుడ్ ఉంది అసలు. ఇక్కడ పూలు రాగానే తర్వాత ఇగోండి ఇట్లా మొత్తం అసలు ఏంబియన్స్. ఒక పిల్లి వెల్కమ్ చెప్పింది మనకు. అది చూస్తుంటే ఇందులో పెద్దగా ఎవరు లేరు. సో ఈరోజు చేసిందంతా ఏం లేదు, జస్ట్ ట్రావెల్కే పోయింది. 2 days ట్రావెల్కి, మొన్న ట్రావెల్, ఈరోజు ట్రావెల్, నిన్న అట్రాక్షను. సో అదనమాట. సావు లూయిస్కి అయితే వచ్చేసినాం ఈరోజు బ్యాక్. మేము ఇక్కడనే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి బ్యాక్ మళ్ళీ రియో డి జనీరోకి పోవాలి, మళ్ళీ అక్కడి నుంచి డల్లాస్కి అన్నట్టు. సో ఇది చూడండి అసలు ఎంత బాగుందో. అయితే మొత్తానికి ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఇవాళ అయితే చాలా టైం పట్టింది. సావో లూయిస్ ఇక్కడ, ఇది ఇంకో స్టేట్ ఇప్పుడు మళ్ళీ. ఇది మరాన్హోనే, స్టిల్ మరాన్హోలోనే ఉన్నాము. రియో డి జనేరియో అనేది అది వేరే స్టేట్. మళ్ళీ మనం ఫ్లై చేస్తాం కదా, అది వేరే స్టేట్, అందుకే ఫ్లైట్ తీసుకొని పోతాము రేపు. సో ఇదేంటంటే ఇక్కడ మొత్తం పెంకుటిల్లులే, ఊర్లాగా. నాకైతే ఇండియానే గుర్తొచ్చింది మ్యాక్సిమము. తర్వాత ఊబర్ అక్కడ లేదు, అక్కడెక్కడ మా లెన్సాయిస్ మరానెన్సెస్లో ఊబర్ లేదు, ఇక్కడ ఉంది. ఇప్పుడైతే డిన్నర్కి అయితే పోతున్నాము. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత బాగా ఇగోండి ఎన్ని రకాల ట్రాష్ క్యాన్లు పెట్టిర్రు, భలే రీసైక్లింగ్ చేస్తుర్రు. చూడడానికి ప్రాపర్టీ అయితే అద్భుతంగా ఉంది. $65 విత్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ అస్సలు నాకు ఎంత నచ్చింది. రూమ్ ఇందాక పెట్టినాను నేను మీకు, ఇంగ్లీష్ షార్ట్స్లో కావాలైతే చూడండి. తర్వాత ఇక్కడ పిల్లలకి ఇక్కడ ప్లే ఏరియా ఉంది మా ఓనికి. సో సావో లూయిస్లో ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ ఉండే. మేము ఈరోజు రావడానికి అయితే 5.5 hours పట్టింది. బస్సులో చేసింది ఏం లేదు, పొద్దున్న లేచినాం, అదే బ్రేక్ఫాస్ట్. మంచిగా వాళ్ళు ఫ్రెష్గా ఆమ్లెట్లు వేసి ఇచ్చిండ్రు మనకు మంచిగా, అంటే ఫ్రీ బ్రేక్ఫాస్ట్లో భాగంగా. మళ్ళీ ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. ఇక్కడ ప్లెంటీ. సీతాఫలాలు అంటే డిసెంబర్లో వస్తాయంట. మ్యాంగోస్ మాత్రం మ్యాంగోస్ చాలా బాగుండే. సో అంతే ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి 1 o'clockకి చెక్అవుట్ చేయనిస్తారా అంటే చేయనిస్తామన్నాడు. సో 1:30కి ఆ షేర్డ్ షటిల్ అయితే వచ్చేసింది. సో 1:30కి మేము బయలుదేరితే ఆల్మోస్ట్ ఇందాక 6:30, 7:30కి వచ్చినాం గైస్. సో ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు 8:22. ఆకలి దంచేస్తుంది. సో అందుకే ఊబర్ వచ్చేస్తుంది. ఊబర్ అయితే తీసుకొని, ఊబర్ $2 ఇప్పుడు పక్కన ఏదో రెస్టారెంట్ 12 దాకా ఉంది. సో రేపు మార్నింగ్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్. అరే ఆడుకోర వస్తున్నా. అయితే ఇంకోటి గైస్, అక్కడ యూకలిప్టస్ చెట్లు కనపడ్డాయి. ఇంకా మార్నింగ్ మీకు ఇంకా బాగా చూపిస్తాను. చూస్తుంటే ఈ హోటల్లో 3 రూమ్లే నిండినట్టున్నాయి. ఇక్కడ మా పక్కన ఒకరు, ఇటు పక్కన ఒకరు, ఇదంతా ఖాళీ ఏరియా ఊరికేనే. ఇగో చూడండి అటు పక్కన ఒకరు ఉన్నారు, మాకు అవతల పక్క యూకలిప్టస్ చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం వేప చెట్లే. పొద్దున మీకు షార్ట్స్